చెప్పొచ్చు శ్రీనివాస్. యా ఓకే. ఇప్పుడు సురేఖ విషయంలో మీకు దాదాపు వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. సో ఈ ఏకపక్ష నిర్ణయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీకి రుద్దడం కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఆమెకు సభ్యత్వం కూడా లేదు పార్టీలో సుష్మితకి, అసలు అడగడానికి ఆమె ఎవరు అనేది కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదన. దీంట్లో మీ పార్టీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సహచర మిత్రులిద్దరికి నమస్తే. ఇది మొట్టమొదట ఈరోజు ముఖ్యమంత్రి గారే పార్టీ అంతర్గత అంశాలని మనము బహిరంగ వేదికల మీద చర్చించాల్సిన అవసరం లేదు, దానికి పిసిసి ఉంది, క్రమశిక్షణ కమిటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను లేకపోతే ఎవరో మాట్లాడినటువంటి అంశాల పట్ల వాటిపైన కామెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏ పార్టీలో ఏం జరిగినా కూడా ప్రజలకి పట్టు ఉంటది. ప్రతిపక్షం ప్రజాపక్షం ప్రజల పక్షాన నిలబడి ఉంటది. కాబట్టి అధికారం ఇచ్చి ఒక 1000 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో, సుమారుగా దగ్గర 3 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ నలుదిక్కుల ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ వరకు, అటు ఖమ్మం నుంచి ఇటు కామారెడ్డి వరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చాలా అసంతృప్తిని వ్యక్తం చేయడం, పార్టీలో దుఃఖార స్వరం వినిపించడం, వాళ్ళను సమన్వయపరచడం పార్టీకి చాలా తలనొప్పిగా, జిల్లా స్థాయి మంత్రులకు చాలా తలనొప్పిగా తయారయ్యి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందండి, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది, గాంధీ భవన్కి వచ్చి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు అనే స్వేచ్ఛ ఉందండి. వినండి, మొత్తం మాట్లాడిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంది, మాట్లాడొచ్చు అంటే ఎవ్వరు వద్దనట్లేదు. మీరు మాట్లాడుకుంటారా, కొట్టుకుంటారా, ఎవరికి మాకేం బాధ. ఇప్పుడు ఇది ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి కనుక అంతర్గత ప్రజాస్వామ్యం ఏర్పడి ఒకరినొకరు వేదికల మీద కొట్టుకొని ఇంకా తిట్టుకుని పెద్దగా అయితే ఎవరికి లాభం? అది అల్టిమేట్ గా ప్రజలు విసిగిపోయి ప్రజలు అరే అనవసరంగా మనం అధికారం ఇచ్చినాం కదా, అది మనం తప్పు చేసినాం అనేటువంటి కంక్లూజన్ కి వచ్చేసిండ్రు. నేను మాట్లాడబోయేది అది. మాకు వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా కూడా సంబంధం లేదు. కానీ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణగా నేను ఏమంటా అంటే, ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తికి, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి ఒక మంత్రి గారి కుమార్తె మాట్లాడిన వ్యాఖ్యలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? 20, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పాత్రికేయుల సమావేశం పెట్టి ఖండించాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చింది? ఆమె కూడా మంత్రి గారి కుమార్తె కాబట్టి ఆమె మాట్లాడితే మీడియా ఆమె చుట్టూ చేరి అవన్నీ చిలువలు పలవలు చేసి పెద్దగా తాటికాయంత అక్షరాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరిచ్చినటువంటి గ్యారంటీలు, వారంటీలు, హామీలు, విద్యార్థి, యువత, మహిళ, రైతు, ఈరోజు అనేక సమస్యలు ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో మంత్రులు, ముఖ్యమంత్రి గారు వాటి పట్ల శ్రద్ధ చూపించి మీ మార్కు పాలన చేస్తామన్నారు, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఆ దిశగా ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. బీఆర్ఎస్ పాత్ర ఏంది? ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఆ పార్టీ చేస్తున్నటువంటి పనుల పట్ల గాని, తెలంగాణ ప్రజల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల పట్ల గాని మేము ఎప్పుడు కూడా పోరాడతాం. ఒక హైడ్రా తీసుకొచ్చినా, లేకపోతే మూసి బాధితులను వాళ్ళను అకామిడేట్ చేసే విషయంలో గాని, హైదరాబాద్ లో మౌలిక వసతులు గాని, లేకపోతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గాని, కౌలు రైతులను గుర్తించడంలో గాని, మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 రూపాయలు గాని, స్కూటీలు గాని, తులం బంగారం గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, ఇట్లాంటి అంశాల పట్ల అప్రమత్తత చేసి, ప్రజలను అప్రమత్తత చేసి 100 రోజుల పాలనపై సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు వారం రోజుల పాటు ఉంటాయని చెప్పి మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఆ దిశగా పార్టీకి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పనిచేసేది తప్ప గాని వాళ్ళు కొట్లాడుకుంటారా, వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం అంటారా, దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అంటారా, ఏమంటారో మాకు తెలియదు. అదే కరెక్ట్ అనుకుంటే అదే కరెక్ట్, అదే చేస్తామంటే అది చేసుకుంటే అల్టిమేట్ గా ప్రతిపక్ష పార్టీలకు ఎవరు అవునన్నా కాదన్నా లాభిస్తారు. ఓకే, స్వాతి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది